మనం అనుభవిస్తున్నప్పుడు ఈ ఒంటరితనంలో నుండి మనం ఏ విధంగా బయటకు రావాలి, ఏ విధంగా బయటకు రావాలి? యోసేపు ఏ విధంగా బయటకు వచ్చాడో చెప్తాను, ఏ విధంగా బయటకు వచ్చాడో చెప్తాను. యోసేపు తన శ్రమలన్నిటినీ కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొన్నాడు, చాలా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఎందుకు ఆ ధైర్యం? ఆ ధైర్యం ఎవడిచ్చాడు? ఒక విషయం చెప్పనా, ఇలాంటి శ్రమలు, శోధనలు, ఇరుకులు వచ్చినప్పుడు ఒకవేళ దేవుడే నీ ధైర్యం అయితే, దేవుడే నీ ధైర్యం అయితే, ఇలాంటివి నీ జీవితంలో ఎన్నొచ్చినా, ఏ విధంగా నిన్ను శ్రమ పెట్టినా, ఇబ్బంది పెట్టినా నీవు తొనకో బెనకో. దేవుడే నీకు ధైర్యం అయితే, నీ ధైర్యమే నీ దేవుడైతే, నీ జీవితంలోనికి ఎలాంటి శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా వీటి నుండి నువ్వు ఏ విధంగా నువ్వు కృషించిపో, ఏ విధంగా నువ్వు తొనకో బెనకో, నువ్వు తునుగుతున్నావు, బెనుకుతున్నావు, బాధపడుతూ ఉన్నావు, ఒంటరితనంలోనికి వెళ్తా ఉన్నావు అని అంటే దానికి కారణం ఏంటో తెలుసా? నీ దేవుడు ధైర్యవంతుడు, నీ దేవుడు విడిపిస్తాడు అనేటువంటి ఆలోచన నీకు లేని కారణం చేత అస్తమాట్లు మనం చేసేది ఏంటో తెలుసా? టెన్షన్ పడుతూ ఉంటాం. అనేక సందర్భాల్లో టెన్షన్ పడుతూ, మల్ల గొల్లాలు పడుతూ, ఆలోచన దరి చేరనివ్వకుండా ఆలోచన అంతా కూడా పాడు చేసుకుని బ్రతుకుతూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎదుర్కొంటే నువ్వు గుర్తించవలసింది ఏంటో తెలుసా? నువ్వు నమ్ముకున్నటువంటి నీ దేవుడు సమస్తమును చేయగలిగేటువంటి వాడు. నీవు నమ్ముకున్నటువంటి దేవుడు అన్నిటిలో నుండి నిన్ను బయటకు తీసుకుని రాగలుగుతాడు. అన్నిటిలో నుండి నిన్ను విడుదల నీకు ఇవ్వగలిగేటువంటి దేవుడు అయి ఉన్నాడు. అలాంటి దేవుడు నీ దేవుడు, అలాంటి దేవుడు నీ దేవుడు. ఆలోచన చేయండి, మన దేవుడు అంత ధైర్యాన్ని ఇస్తాడు. యోసేపు తాను ఒంటరితనంలో చేసినటువంటి అద్భుతమైనటువంటి పని ఏంటో తెలుసా? ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు, ఒంటరితనంలో ఎవరైనా ఏం చేస్తారండి? ఎవరైనా ఏం చేస్తారు? యోసేపు ఏం చేశాడో చెప్తాను, మనం ఏం చేస్తున్నామో చెప్పుకుందాం. యోసేపు ఒంటరితనం కలగగానే ఆయన చేసింది ఏంటో తెలుసా? ఇదే మంచి సమయం, ఇదే మంచి తరుణం అని చెప్పుకుని దేవునితో మాట్లాడడం, దేవునితో సంభాషించడం, దేవునితో ముచ్చటించడం ఆయన మొదలుపెట్టాడు. ఏ విధంగా యోసేపు ఇలాంటి ఒంటరితనం నుండి బయటకు వచ్చాడు అని అంటే నాకు అర్థమైనటువంటి విషయం ఏంటో తెలుసా? ఆ ఒంటరితనంలోనే యోసేపు దేవుని వైపునకు చూడగలిగాడు. ఆ సమయం చాలా అమూల్యమైనది, ఆ సమయం చాలా మంచిది అనేటువంటి ఆలోచన కలిగి తనకి ఎప్పుడైతే ఒంటరితనం అనిపించిందో వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడితో మాట్లాడడం ప్రారంభించాడు, దేవునితో సంభాషించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే దేవునితో సంభాషించడం, దేవునితో మాట్లాడడం మొదలుపెట్టామో అప్పుడు మన ఒంటరితనం పోతుంది. ఎందుకో తెలుసా? దేవుడు నా పక్కన ఉన్నాడు. ఒంటరితనం అంటే ఏంటో తెలుసా మీకు? ఒంటరితనం అంటే ఏంటో తెలుసా? చుట్టూ 100 మంది ఉన్నా ఏ ఒక్కడు లేడు అని అనుకోవడమే ఒంటరితనం. అంటే చుట్టూ 100 మంది ఉన్నారు, వీళ్ళెవరో నాకు సంబంధం లేదు అనుకోవడం ఒంటరితనం. అలాంటి ఒంటరితనంలో ఎవడు లేనటువంటి పరిస్థితుల్లో దేవుడు నాకు తోడు అనే గొప్ప ఆశ మనల్ని ఒంటరితనం నుండి బయటకు తీసుకొస్తుంది. చాలా సందర్భాల్లో మనం ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో మనం 4 గోడల మధ్య తలుపులేసేసుకుని కూర్చుని లేకపోతే పడుకుని ఆలోచిస్తూ ఉన్నప్పుడు నీకు గుర్తొచ్చేదేంటో తెలుసా? ఎప్పుడైనా సరే మనకు గుర్తొచ్చేది మనం ఆనందంగా ఉన్నటువంటి సన్నివేశాలు మనకు గుర్తుకు రావు, లేకపోతే ఎవడైనా మనల్ని పొగిడినటువంటి సన్నివేశాలు మనకు గుర్తుకు రావు, మనం సంతోషంగా ఉన్నటువంటి సందర్భాలు మనకు గుర్తుకురావు, ఎవడైనా మనల్ని పొగిడినటువంటి సందర్భాలు గుర్తుకురావు, ఎవడైనా మనల్ని హెచ్చించినటువంటి సందర్భాలు గుర్తుకురావు. మరి ఏం గుర్తుకు వస్తాయండి అని అంటే మన జీవితంలో ఓడిపోయినటువంటి సంఘటన, ఎవడైతే బాధ పెట్టాడో ఆ బాధ కలిగినటువంటి సంఘటన, మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి సంఘటనలు, మనల్ని ఇరుకుని పెట్టినటువంటి సంఘటనలు, మనం ఎలాంటి స్థితిలో అంటే మనల్ని ఎవడైతే నీచంగా చూశాడో, ఎవడైతే విలువ లేనటువంటిదిగా చూశాడో ఆ సన్నివేశాలే మనకు గుర్తొస్తాయి.
ఆ సన్నివేశాలు గుర్తుకు రావడం వల్ల జరిగేది ఏంటో తెలుసా? ఆ సన్నివేశాలు గుర్తొస్తే మనకి విపరీతమైన కోపం వస్తుంది. కోపం వచ్చిన తర్వాత ఏమొస్తుందో తెలుసా? ద్వేషం పెరుగుతుంది. ఎవరి మీద? మన మీద మనకే ద్వేషం పెరుగుద్ది. ద్వేషాన్ని ఉంచుకుంటే ఏం జరుగుద్దో తెలుసా? పెచ్చబట్టుద్ది. అర్థమైందా? పెచ్చబట్టుద్ది. చాలామంది డిప్రెషన్కి వెళ్ళి, చాలామంది డిప్రెషన్ను ఫేస్ చేస్తూ వారి కంట్రోల్లో లేకుండా ఇష్టం వచ్చినట్లుగా అరుస్తూ, కేకలు వేస్తూ, బట్టలు చింపుకుంటూ, బట్టలు ఉన్నాయా లేదా అనేటువంటి ఆ యొక్క సోయి కూడా లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారా? ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఎందుకు అనుకుంటున్నారు? ఒంటరితనంలో నుండి ఏ విధంగా బయటకు రావాలో తెలియక వాళ్ళలో వాళ్ళే సతమతమై, వారిలో వారే ఆలోచించుకుని ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో మన యొక్క మైండ్ అంతా కూడా దాని మీద కేంద్రీకరించి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో మనకి మనం అవుట్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో అది జరుగుద్ది. కానీ ఆలోచించవలసినటువంటి విషయం ఏంటో తెలుసా? ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు, ఇలాంటి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇలాంటి ఒంటరితనంలో మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, ప్రభువా నువ్వు ఉన్నావయ్యా అని దేవుని వైపునకు చూడగలిగేటువంటి గొప్ప తలాంతు మనకు ఉండాలి. మనకి శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మనం చూడవలసింది ఏంటో తెలుసా? ముందు దేవుని వైపునకు చూడడం ప్రారంభించాలి. యోసేపు తన జీవితం అంతట్లో అలాంటి పరిస్థితులు గుండగా, శ్రమలు గుండా, ఇబ్బందులు గుండగా, ఇరుకులు గుండగా ప్రయాణిస్తున్నప్పుడు ఆయన దేవుని వైపునకు చూసి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అయితే ఇలాంటి పరిస్థితుల నుండి బయటకు రావాలి అంటే 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. యోసేపు ఏ విధంగా బయటకు వచ్చాడు అనంటే, 1, దేవునితో సంబంధం కలిగినటువంటి వాడు. ఏ విధమైనటువంటి సంబంధం కలిగినటువంటి వాడు అంటే సజీవమైనటువంటి సంబంధం కలిగినటువంటి వాడు. యోసేపు తన జీవితంలో దేవునితో సజీవమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఆయన నిర్జీవమైనటువంటి సంబంధాన్ని కలిగి లేడు. లేకపోతే ఆయన చచ్చినటువంటి స్థితిలో లేకుండా నిరంతరము దేవునితో ఉన్నతమైనటువంటి సజీవమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఆలోచన చేయండి, ఇక్కడ కూర్చున్నటువంటి వారు ఎవరితోటైనా సంబంధం కలుపుకోవాలి అని అంటే చచ్చిన వారితో కలుపుకుంటారా, బతికిన వారితో కలుపుకుంటారా? చచ్చిన వారితోట, బ్రతికిన వారితో కదా. చచ్చిన వారితో సంబంధం కలుపుకోవడం ఏంటండి? అలా ఎవడైనా కలుపుకుంటాడా? ఒకవేళ చచ్చిన వాడి గురించి మనం మాట్లాడాలనుకోండి, దాన్ని ఏమంటారు తెలుసా? మెమరీ అంటారు. ఒక గుర్తు అని అంటాం, కానీ వాడితో నాకు సంబంధం ఉంది అని అన్నాం, చచ్చిపోయాడు కాబట్టి. మనం సంబంధం కలుపుకోవాలని అంటే బతుకున్నటువంటి వాడితోటే మనం సంబంధాన్ని కలుపుకోగలుగుతాం. దేవునితో మన సంబంధం ఏమై ఉన్నది? సజీవమైనటువంటి సంబంధాన్ని కొనసాగిస్తున్నామా, లేకపోతే చచ్చిన స్థితిలో మనం ఉన్నామా? చచ్చిన స్థితిలో మన యొక్క సంబంధం ఉంటే దేవుడు దాన్ని పరిగణనలోకి తీసుకోడు. యోసేపు దేవునితో ఆ విధమైనటువంటి సజీవమైనటువంటి సంబంధాన్ని కొనసాగించాడు కాబట్టి దేవుని యొక్క సహవాసంలోనికి వెళ్ళాడు. మొదటిది సంబంధం, 2 సహవాసం. ఎవడైతే దేవునితో సజీవమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉంటాడో వాడే దేవునితో సజీవమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉంటాడు. సహవాసం అంటే ఏంటో తెలుసా? 6 నెలలు నాకు గుర్తుకు రాలే. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరైపోతారు, వీరు వారైపోతారు. దేవునితో సజీవమైనటువంటి సంబంధం కలిగి ఉంటే, ఆయన సహవాసంలోనికి వెళ్తే దేవుని పోలిన బిడ్డలుగా మనం ఉంటాం. మనల్ని పోలినట్లుగా దేవుడు ఉంటాడు. అది సహవాసం. మనం బయటికి రావాలి అనంటే, ఒంటరితనం నుండి బయటికి రావాలి అనంటే దేవునితో సంబంధం కలిగి ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మరి ముఖ్యంగా ఇవి 2 ఉన్నటువంటి వాళ్ళకి దేవుని సన్నిధి వారికి తోడుగా ఉంటుంది. దేవుని సన్నిధి అని అంటే మనం ఆలోచించేది ఏంటో తెలుసా? దేవుని యొక్క మందిరంలోనే దేవుని సన్నిధి ఉంటుంది అని అనుకున్నాం. కాదు.
దేవుని సన్నిధి అంటే ఏంటో తెలుసా? మనం ఒకవేళ ఇబ్బంది పరిస్థితుల్లో ఉంటే ఆ సమయంలో దేవుడు మన దగ్గరకు వచ్చి ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకు సహాయంగా ఉంటాడే, అది దేవుని సన్నిధి. మన శ్రమలను అనుభవిస్తున్నప్పుడు దేవుడు మన ప్రక్కన నిలిచి ఆయన మనం భుజం తడతాడే, అది దేవుని సన్నిధి. మన ఇరుకును అనుభవిస్తూ ఉన్నప్పుడు మన ప్రక్క నుండి ఏమి కాదులే అని చెప్తాడే, అది దేవుని యొక్క సన్నిధి. ఆ సన్నిధి అనుభవం. యోసేపు తన జీవితంలో ప్రతి సందర్భాల్లోనే దేవుని సన్నిధిని అనుభవించాడు కాబట్టి ధైర్యంగా ఉన్నాడు. ధైర్యంగా వాటిని ఎదుర్కొన్నాడు కాబట్టి తన జీవితంలోని ఒంటరితనం నుండి బయటకు వచ్చాడు. అలాగా నీవు నేను దేవునితో సంబంధము, దేవునితో సహవాసము, దేవుని సన్నిధి కలిగి ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం బయటకు రాగలుగుతాము. అలాంటి కృప నీకు మాకు మనందరికీ దేవుడు కలగజేయను గాక. దేవుడు ఇచ్చిన మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.